హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వేకెన్సీ అనేది ఏకాగ్రత అంటే కాన్సంట్రిక్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ప్రతినిధిగా అలాగే కార్యకలాపాలుగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది అయితే ఈ యొక్క కంపెనీ విశాఖపట్నం రూరల్ మండలంలో ఉంటుందన్నమాట. భారతదేశం అంతటా కూడా తీయడం జరిగింది. ఒక వారం క్రితం మాత్రమే ఈ యొక్క పోస్ట్ అనేది చేయబడింది అనమాట. మనకి 100 మంది పైగా దరఖాస్తుదారులు అయితే చేసుకోవాలి. 100 మందికి పైగా దరఖాస్తుదారులు అయితే చేసుకున్నారు ఇప్పటి వరకు. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగ శీర్షిక అనేసి ఇవ్వడం జరిగింది. ప్రతినిధి కార్యకలాపాలు, ఉద్యోగ వివరణ, రిప్రజెంటేటివ్ కస్టమర్ సర్వీస్గా మీరైతే వర్క్ చేయాలి. లేదా టెక్నికల్ సపోర్ట్ పొజిషన్, కస్టమర్లతో ఇన్బౌండ్ మరియు లేదా అవుట్బౌండ్ కాళ్ళు, అలాగే ఈమెయిల్లు, చాట్లు లేదా క్లయింట్ అవసరాలను బట్టి ఇంటర్నెట్ ద్వారా ఇంటర్స్పేస్లు అనేది మీరు చేస్తూ ఉండాలన్నమాట. ఈ స్థానం కస్టమర్ సర్వీసెస్ సపోర్ట్ అనమాట. టెక్నికల్ సపోర్ట్ మరియు క్లయింట్ యొక్క ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించిన సాధారణ సమస్యలు పరిష్కారాన్ని అందిస్తుంది అనమాట. అనుభవం వచ్చేసరికి తాజా లేదా ఏదైనా అనుభవం అంటే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. మా కస్టమర్లకు డెలివరీ చేయబడిన సేవా కాంట్రాక్ట్కి పనితీరు సూచిక కేపీఐలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి. కస్టమర్ అవసరాలను స్పష్టం చేయండి. అవగాహన కోసం ప్రోబ్ కస్టమర్కు సముచితంగా రెగ్యులేషన్ అందించడానికి నిర్ణయ మద్దతు సాధనాలు మరియు వనరులను ఉపయోగించే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్ అవసరాలు మరియు ఆందోళనలను శ్రద్ధగా వినండి. కస్టమర్తో సంబంధాన్ని పెంచుకునే అవకాశాన్ని పెంచుకుంటూ తాదాత్మ్యాన్ని ప్రదర్శించండి. అలాగే అంగీకరించిన విధానాలను ఉపయోగించి మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా మరియు వృత్తిపరంగా కస్టమర్లను పలకరించే విధంగా ఉండాలి. అలాగే క్లయింట్ ఉత్పత్తులు మరియు లేదా సేవల గురించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని నిర్వహించండి. అవసరమైన విధంగా ఖాతాలను సముచితంగా పేర్కొనడంతో పాటు పూర్తి మరియు ఖచ్చితమైన పనిని సిద్ధం చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్ సంతృప్తి మరియు వ్యాపార పనితీరును మెరుగుపరచడానికి రూపొందించిన కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా ఉండాలి. అలాగే అదనపు ఉత్పత్తులు మరియు లేదా సేవలను ఆఫర్ చేసే విధంగా ఉండాలన్నమాట. కాల్ ట్రాకింగ్ డేటాబేస్లో సమాచారాన్ని ట్రాక్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే డాక్యుమెంట్ చేయండి మరియు తిరిగి పొందండి. కస్టమర్ విచారణలను ప్రచురించిన మెటీరియల్స్ సెకండరీ సోర్సులు లేదా అంతకంటే ఎక్కువ మంది సీనియర్ సిబ్బందికి సూచించడం ద్వారా వారికి ప్రతిస్పందించే విధంగా ఉండాలన్నమాట. అలాగే ఒకవేళ మీరు కంటెంట్ మోడరేటర్ పాత్ర కోసం ఎంపిక చేయబడితే దయచేసి గమనించుకోవచ్చు. అంటే ఒకవేళ కంటెంట్ మోడరేషన్ పాత్రకైతే ఇక్కడైతే ఇచ్చిన విధంగా ఉంటాయన్నమాట. ఉద్యోగం యొక్క స్వభావం టెక్స్ట్, అలాగే పిక్చరు, వీడియో మొదలైన వాటిని కలిగి ఉన్న స్పష్టమైన కంటెంట్ను యాక్సెస్ చేయడాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయబడిన కంటెంట్ యొక్క కంటెంట్ క్యూరేషన్, మోడరేషన్ అండ్ సమీక్షను కలిగి ఉంటుంది. అలాగే హింస, తీవ్రవాదం, ఆశ్లిష్ట అండ్ ఆల్ట్రా గ్రాఫికల్తో పాటు మతపరమైన, లైంగిక, సామాజిక ఆలోచన ప్రక్రియ లేదా ప్రవర్తనలకు మద్దతునిచ్చే లేదా వ్యతిరేకించే అనేక రకాల కంటెంట్తో పాటు మరియు వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఏదైనా దుర్వినియోగాన్ని కనుగొనడానికి నివేదించబడిన కంటెంట్ను సమీక్షించాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇది ప్రకృతిలో సున్నితమైన
కంటెంట్ సమీక్షించడానికి కలిగి ఉంటుంది మరియు సమీక్షించబడిన మా క్లయింట్ యొక్క సేవా నిబంధనలను ఉల్లంఘిస్తుందా లేదా అనే దానిపై దృష్టి పెట్టాలి. అలాగే అభ్యర్థి ప్రొఫైల్ ఏ విధంగా ఉండాలంటే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. సో అండర్ గ్రాడ్యుయేట్ చేసిన కూడా పర్వాలేదు, ఉద్యోగ అవసరాన్ని బట్టి మారవచ్చు అనమాట. బలమైన కస్టమర్ సేవా ధోరణితో మర్యాదపూర్వకంగా ఉండాలి. బలమైన కంప్యూటర్ నావిగేషన్ నైపుణ్యాలు మరియు పీసీ నాలెడ్జ్ అనేది ఉండాలి. రాతపూర్వకంగా లేదా మాటలతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. వివరాలకు బలమైన శ్రద్ధతో ఆధారపడవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్లో నైపుణ్యం, అనువైన మరియు త్వరగా మార్పులకు అనుగుణంగా ఉండే సామర్థ్యంతో సహా ఉండాలన్నమాట. వేగవంతమైన అధిక ఉత్పత్తి పని వాతావరణంలో పునరావృతమయ్యే పని కోసం సహనం అనేది ఉండాలి. జట్టు సభ్యునిగా అలాగే స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం అనేది ఉండాలి. ఆహ్లాదకరమైన మరియు వృత్తిపరమైన స్వరం మరియు పద్ధతిని నిర్వహించడంతో పాటు అన్ని కస్టమర్ పరిచయ అనుకరణలో సహనాన్ని ప్రదర్శించాలి. అలాగే అవసరమైన విధంగా షిప్లను తిప్పగల సామర్థ్యం అనేది ఉండాలి. స్థానం మరియు లేదా ప్రోగ్రామ్ ఆధారంగా అదనపు అనుభవం అనేది చాలా అవసరం. నైపుణ్యాలు అవసరం కావచ్చు. అలాగే పరిష్కారం గురించి కస్టమర్ అవగాహనను నిర్ధారించాలి మరియు అవసరమైన విధంగా అదనపు కస్టమర్ విద్యను అందించే విధంగా ఉండాలి. అలాగే బలమైన ప్రోబింగ్ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలని ప్రదర్శించవచ్చు. అలాగే కస్టమర్ నుండి సంక్లిష్టమైన ప్రశ్నలను నిర్వహించగలగాలి మరియు వాటిని స్వతంత్రంగా పరిష్కరించగలగాలి అనేసి చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన బాధ్యతలు అనమాట, అభ్యర్థి ప్రొఫైల్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అనేది, ఈ యొక్క అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు.
నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.